గ్రేట్. ఏంటంటే మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ కదా ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఒక సబ్జెక్ట్ ని ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఒక టాపిక్ ని ఎక్కువ సార్లు మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రాను రాను అదే వస్తుంది. ప్రతి ఒకసారి రాకపోవచ్చు 2 సార్లు రాకపోవచ్చు, కానీ ఒక 40 సార్లు చేస్తే తర్వాత వస్తూ ఉంటుంది. అది ఏ టాపిక్ అయినా, ఎంత పెద్ద టాపిక్ అయినా కానీ, హార్డ్ గా ఉన్నా కానీ, అది మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా అంతే ఉంటుంది. రెండోది ఏంటంటే నాన్ మ్యాథ్స్ అనేది ఏమి ఉండదు. 1 to 10th వరకు ఉన్న సబ్జెక్టే నీకు రీజనింగ్ అర్థమెటిక్ లో ఉంటుంది. నాకు ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న ఉంటాయి కదా, ఆ టైంలో ఉన్న వాటివే ఉంటాయి. ఇంటర్ బీటెక్ సంబంధించిన అసలు ఏమి ఉండవు అందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సార్ ఇది మీరు కరెంట్ అఫైర్స్కి డైలీ న్యూస్ పేపర్ చదివేవాళ్ళ, లేదా అనుకుంటే మంత్ లాస్ట్లో వచ్చే మంత్లీ మ్యాగజైన్ చదివేవారు? అంటే మంత్లీ మ్యాగజైన్ కూడా చదివాను. అదేవిధంగా ఏంటంటే డైలీ పేపర్ నేను అంటే ఈనాడు పేపర్ చదివాను. దానిలో కొన్ని టాపిక్స్ రాసుకునేవాడిని, ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ. అవి మంత్లీ మ్యాగజైన్ అంటే షైన్ ఇండియా చదివేవాను నేను. ఎందుకంటే అందులో మ్యాక్సిమం కవర్ అయ్యేటి. ఒకవేళ మిస్టేక్స్ అయితే అప్పుడప్పుడు యూట్యూబ్లో చూసేవాను అన్నట్టు. ఏమైనా తక్కువ ఉంటే యూట్యూబ్లో చాలా ఉంటాయి అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించినవి. వాటి మళ్ళీ యూట్యూబ్లో గూగుల్లో మళ్ళీ వెరిఫై చేసుకొని వాటిని నేను చేసుకునేవాను అన్నట్టు. ఓకే సార్, చాలా మంది అభ్యర్థులు ఈ విధంగా అంటారు, నేను న్యూస్ పేపర్ చదువుతుంటే 2 గంటలు అక్కడే టైం అయిపోతుంది, నేను ఫిజికల్ ఈవెంట్స్ని చేసి వచ్చిన తర్వాత నాకు నిద్ర వస్తూ ఉంటుంది, నేను అలసిపోతూ ఉంటాను, దాని తర్వాత నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి నాకు మ్యాథ్స్ కష్టం కాబట్టి అది చేస్తుంటే నేను లేజినెస్గా అనిపిస్తుంది, నిద్ర వస్తుంది, నాకు అసలు ఏం రాదేమో అన్న ఒక ధోరణి చాలామంది అభ్యర్థుల్లో ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా అధిగమించాలి సార్? నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ అంటే డైలీ మార్నింగ్ 5 o'clock వెళ్ళాం అనుకో, గంట చేస్తాం. చేసిన తర్వాత నిద్ర వస్తుంది, ఆటోమేటిక్ ఎవరికైనా నిద్ర వస్తుంది. కానీ రాను రాను అలవాటు అవుతుంది. అంటే ఒక వారం వరకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎవరికైనా కొత్తగా కదా రన్నింగ్ చేయడం కానీ, ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. దాంతో పాటుగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది 1 week వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఈజీగానే ఉంటుంది. అన్ని పెయిన్స్ అన్ని పోతుంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. తర్వాత పేపర్లో 2 hours అంటే పేపర్ 2 hours అంత అవసరం లేదు. నాకు తెలిసి 2 hours చదివినా కానీ ఇబ్బంది ఉండదు. నువ్వు డైలీ మార్నింగ్ 5 o'clock లేచి ఫిజికల్ ఫిట్నెస్ పోతే గంటన్నర పడుతుంది. 6:30 వరకు టైం పట్టింది అనుకోండి. వస్తావు, ఫ్రెష్ అప్ అయితే 7:30 అయితే ఒక గంట పడుకుంటావు. 9:30 అయితే 10 అయితే అనుకోండి. 10 to 11 పేపర్ చదువుతావు. ఇబ్బంది ఏముంది? 11 తర్వాత ఒక గంట సేపు బుక్ చదువుతావు, మ్యాథ్స్ కానీ. నీకు నిద్ర వస్తే ఆ టైంలో 10 to 12 వరకు చదివిన తర్వాత ఒక హాఫ్ అవర్ రెస్ట్ తీసుకుంటావు. అంటే ప్రతిసారి ఊకి చదవాల్సిన అవసరం లేదు. ఒక 2 hours చదివి హాఫ్ అవర్ రెస్ట్ తీసుకోవడం అది ఈజీ. ఇంకా ఎందుకంటే నీకు ఎక్కువ గుర్తున్న స్కోప్ ఉంటుంది. నా యొక్క అది ఎక్స్పీరియన్స్ అన్నట్టు. నాకు నేను 2 hours చదువుతా, హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్ళి అట్లా ప్రశాంతంగా ఫీల్ అవుతా అన్నట్టు, రిలాక్స్ అవుతా. మళ్ళీ 2 hours చదువుతా, మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ కానీ 20 నిమిషాలు బయటికి పోయేస్తా అట్లా లైబ్రరీకి వెళ్ళినప్పుడు. ఓకే, నేను ఎట్లా చదివేవాడిని అంటే 2 hours చదువుకోవడం, ఒక పావు గంట కానీ 20 నిమిషాలు కానీ బయటికి వెళ్ళి రిలాక్స్ అవ్వడం, మళ్ళీ చదవడం. అంటే మెంటల్గా ప్రెషర్ ఏమి ఉండదు నాకు ఆ టైంలో. 2 hours అవుతా కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఓకే. సో మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం వల్ల ఆ లేజినెస్ అనేది పోతుంది అంటారు మీరు? అవును, రిలాక్స్ అవుతా కదా. అప్పుడు ఒక 2 hours అయింది, 20 నిమిషాలు బయటికి వెళ్ళిన తర్వాత రిలాక్స్ గా ఉంటా, మళ్ళీ వస్తా కదా, ఈజీ అనిపిస్తుంది. అప్పుడు ఈజీగానే ఉంటుంది. నువ్వు డైలీ 8 hours అవుతే ఎన్నో కదా, 2 hours అట్లా 4 times అవుతే 8 hours పడుతుంది. మళ్ళీ అదే విధంగా నైట్ టైం ఎక్కువ ఏంటంటే మనం మ్యాథ్స్ చేస్తే ఏంటంటే మనకి ఎక్కువగా ఈజీ అవుతుంది అన్నట్టు. అంటే ఆ టైంలో నిద్ర రావడం కూడా తగ్గిపోతుంది కదా. అంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంటుంది. రూమ్ లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేస్తాం. మ్యాథ్స్ చేయడం కానీ కరెంట్ అఫైర్స్ కానీ నైట్ పూట చేస్తే బెటర్ నా అభిప్రాయం ప్రకారం. సార్ మీకు ఇప్పుడు 2015లో కానిస్టేబుల్ జాబ్ వచ్చినప్పుడు మీరు రిలాక్స్ అయ్యారా? లేదు నేను ఎస్ఐ అవ్వాలి అని ఎస్ఐకి చదివారా? లేదు అనుకుంటే ఎస్ఐ తర్వాత కూడా మళ్ళీ గ్రూప్ 1 కానీ లేదు అనుకుంటే హయ్యర్ ఎగ్జామ్స్కి రాసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? నేను కానిస్టేబుల్ వచ్చినప్పుడు కూడా అంటే చాలా బాధపడ్డా, అరే ఎస్ఐ రాలేదని బాధపడ్డా. కాకపోతే అదే టైంలో అంటే దగ్గరలో మిస్ అయినప్పుడు చాలా బాధపడ్డా, అరే ఇంత చదివినా కదా రాలేదు ఏంటి అని చెప్పి అనుకుని బాధపడ్డా. కానీ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశా. కొన్ని రోజుల తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎస్ఐకి చదవడం స్టార్ట్ చేశాను అన్నట్టు. మధ్యలో ప్రిలిమ్స్ కూడా అంటే డ్యూటీ తీసుకునే చదవడం కానీ. తర్వాత ఎప్పుడైతే మెయిన్స్ ఇంకో 2 months ఉందన్నాగా నేను లీవ్ పెట్టా. లీవ్ దొరకడం వల్ల ఆ 2 నెలల మాత్రం కొంచెం గట్టిగా ప్రిపేర్ అయ్యా. అంటే ఏం చదవాలో ఏం చదవకూడదు ముందు మనకు తెలుస్తాయి కదా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి కానిస్టేబుల్ అంటే మిస్టేక్స్ ఏం చేసినా తెలుసు కాబట్టి పర్ఫెక్ట్ సిలబస్ ని ఫాలో అయ్యి దాని ప్రకారం మాత్రమే చదివా అన్నట్టు. ఓకే, అందుకని ఇబ్బంది ఏం అవ్వలేదు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎస్ఐ తర్వాత కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలని నాకు ఆలోచన ఉంది. అంటే ఎప్పటి నుంచో అనుకునేవాడిని, గ్రూప్ 1 ఖచ్చితంగా అనుకునేవాడిని. ఖచ్చితంగా అది కూడా ఇప్పుడు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ట్రైనింగ్ లో ఉన్నా కాబట్టి ఇప్పుడు కొంచెం దీనికి సంబంధించిన సిలబస్ ఉంటుంది కాబట్టి చదవాలి ఇక్కడ. దానికి సంబంధించింది అంటే కొంచెం టైం పడుతుంది ఇంకా. ఓకే, సరే మా అభ్యర్థులకు చెప్పండి, అంటే మీరు జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యారు, సక్సెస్ అయ్యారు. చాలా మందికి ఒక
అపోహ అని నేను చెప్పను, కానీ ఒక నివృత్తి అయితే ఉంటుంది. ఏంటి అంటే జాబ్ చేసుకుంటూ మనము వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వలేం. ఎందుకంటే ఆ జాబ్లో చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఇంటర్నల్ ప్రెషర్స్ కావచ్చు, జాబ్ ప్రెషర్స్ కావచ్చు, ఫ్యామిలీ ప్రెషర్స్ కావచ్చు. వీటన్నిటిని అధిగమిస్తూ చదువుకొని సక్సెస్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం. అది మీరు సాధించారు. సో మీలాగే మా అభ్యర్థులు కూడా సాధించాలంటే ఏం చేయాలి? అంటే ఏ విధంగా సైకలాజికల్గా ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలి అంటారు? నాకు తెలిసి ఒక వ్యక్తిని ఇన్స్పైర్ చేసుకుంటే ఆ వ్యక్తిని చూసి మనం నేర్చుకోవాలి. నాకు ఇప్పుడు నేను అనుకుంటున్నా, ఒక వ్యక్తి ఉన్నాడు, కాశీరామ్ సార్ అన్నాడు, ఆర్ఐ ప్రెసిడెంట్. ఆ సార్ని ప్రతిసారి నేను అనుకుంటారు ఆ సార్లో కావాలి అంటే ఆ సార్లో మాట్లాడాలి అనుకుంటా. ఇప్పటికి మాట్లాడడం కానీ అంటే నాకు ఆయన బిహేవియర్ నచ్చుతుంది, నాకు ఆ వ్యక్తి ఇష్టం కాబట్టి నేను అవ్వాలనుకున్నా కాబట్టి నేను ఆయన ఎప్పుడు తెలుసుకుంటా. అంటే ఎప్పుడంటే చదువుకునే టైంలో కానీ అరే ఆయనకు మంచి మంచి పేరు కూడా ఉంది. అంటే మన దగ్గర వరంగల్ జిల్లా కానీ ఖమ్మంలో కానీ అరే ఆ సారు చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తుంటాడు, నేను కూడా అట్లా కావాలనుకుని నాకు ఎప్పుడు కనిపిస్తూ ఉండేది. అన్న మైండ్ లో ఒకటే వ్యక్తి ఉన్నారు, ఎవరు? కాశీరామ్ సార్. కాశీరామ్ సార్లు అవ్వాలంటే ఏం చేయాలి? నేను చదవాలి, చదివితే ఏమవుతుంది, నేను కూడా చాలా మందికి హెల్ప్ చేయగలుగుతాను అనే ఆలోచనతో నేను ప్రిపేర్ అయినా అన్నట్టు. నన్ను కూడా సార్ కూడా చాలా సార్లు కానిస్టేబుల్ వచ్చింది కానీ ఎస్ఏ మిస్ చేశారంటే నువ్వు చేయగలుగుతావురా, నువ్వు బాధపడకు, అలాంటి ఆలోచన పెట్టుకోకు, ఈసారి ఖచ్చితంగా ప్రిపేర్ అని చెప్పి చాలా సార్లు నన్ను మోటివేట్ చేసిండు. అని మోటివేట్ చేసింది కాబట్టి నేను నాకు తెలిసి ఇక్కడ వరకు వచ్చిన. అంటే మా అన్న వాళ్ళు మా అన్న చాలా సపోర్ట్ చేసిండు ఆర్థికంగా, కానీ ఇక వ్యక్తిగతంగా మాత్రం సార్ మాత్రం చాలా సపోర్ట్ చేసిండు మాటలు కానీ, నాలోని భయాన్ని తొలగించిండు. సో మనకి ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ గా ఉండాలి, లేదు అనుకుంటే చెప్పండి. అదే సార్, ఎవరో ఒక వ్యక్తి ఇన్స్పిరేషన్ ఉంటేనే దాన్ని మనం చేయగలుగుతాం. లేకపోతే ఏంటంటే లేకపోతే మన ఇంట్లో వ్యక్తి మన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏంటిది మన స్టేజ్ ఏంటి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటిది, రేపు మనం ఏం చేయాలనుకుంటున్నామో అన్ని కూడా తెలుసుకోవాలి కదా. సార్ ఇప్పుడు మీరు 2013లో గ్రాడ్యుయేషన్ అయింది, 2019లో మీరు ఎస్ఐ అయ్యారు. సో ఇంత టైం పడుతుంది కదా, ఇలానే చాలా మంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్స్ దగ్గరలో కావచ్చు, లేదు అంటే జిల్లాల స్థాయిలో అక్కడ రూమ్ తీసుకొని చాలా సంవత్సరాలు వేచి చూస్తూ ఉంటారు, ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనోధైర్యాన్ని మీరు ఎలా నింపుతారు? వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కరెక్టేనా అన్న అంశాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు సార్? సార్ నేను ఒకటే చెప్తాను, 2013లో నేను స్టార్ట్ చేశాను సార్. 13లో నాకు అంత ఏం తెలియదు, బీటెక్ అయిపోయిన కొత్తలో. 14లో నేను హైదరాబాద్ వచ్చిన, 14 ఆ టైంలో వచ్చిన తర్వాత ఫస్ట్ నేను కూడా గ్రూప్ అంటే విఆర్ఓ రాసిన, ఫెయిల్ అయినా. 2014 విఆర్ఓ రాస్తే అంటే సక్సెస్ కాలే 14లో. మళ్ళీ అదేవిధంగా 2014లో పంచాయత్ సెక్రటరీ రాసిన, అప్పుడు ఫెయిల్ అయినా, 2 సార్లు ఫెయిల్ అయినా. ఆ తర్వాత రైల్వే రాసిన, అప్పుడు ఫెయిల్ అయినా. 2014 రాసిన, వరుసగా 3 సార్లు ఫెయిల్ అయిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఏంటి అసలు నా పరిస్థితి ఏంటి, నేను 3 సార్లు రాసిన, మళ్ళీ దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం చాలా బాగా అనిపించింది 2014లోనే. నాకు అప్పుడు చాలా బాగా అనిపించింది, ఏం చేయాలి అర్థం కాక. అప్పుడు మళ్ళీ సర్లే ఏం కాదని చెప్పి నాలో నేనే మళ్ళీ మోటివేట్ అయ్యి మళ్ళీ 2015లో మంచిగా అంటే గట్టిగా ప్రిపేర్ అయినట్టు. గట్టిగా అంటే ఎట్లా అంటే మళ్ళీ మిస్టేక్స్ ఏంటి అప్పుడు తెలుస్తాయి కదా సార్. 14లో ఎగ్జామ్ రాసిన, అప్పుడు మిస్టేక్ చేసిన, అప్పుడు మ్యాథ్స్ రాకుండే. 2015లో నా ఫ్రెండ్ కలిసిండు సంతోష్ కుమార్ అని, ఆయన ద్వారా నేను సలహాలు తీసుకున్నా, సజెషన్ తీసుకున్నా. ఆయన మ్యాథ్స్లో నాకు కొంచెం మెలకువలు నేర్పిండు. నేర్పడం వల్ల ఏమైందంటే నేను 16లో అదేవిధంగా నోటిఫికేషన్ పడ్డది, ఎగ్జామ్ జరిగింది, అప్పుడు కానిస్టేబుల్ వచ్చింది, ఎస్ఐ ఇచ్చింది. ఎస్ఐ రానందుకు చాలా బాధపడ్డా. మళ్ళీ అంటే ఒకసారి సంతోషం అనిపిస్తుంది, ఒకసారి బాగా అనిపిస్తుంది, కానీ దాని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే సంతోషం వచ్చినప్పుడు హ్యాపీగా ఉండడం కాకుండా, బాగా వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా అంతే తీసుకోవాలి, ఈజీగా తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా కొట్టాలనే థాట్స్ ఉండాలి మనలో. మిస్టేక్స్ మనం రెక్టిఫై చేసుకుంటూ మనం జాబ్ కొట్టడం దానికి సన్నద్ధం కావాలన్నట్టు సార్. సో ఇప్పుడు చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు సార్, ఆస్పిరెంట్స్. పేరెంట్స్ కూడా అంటారు, నీకు ఇంత ఏజ్ వచ్చింది, ఇంకేం ప్రిపేర్ అవుతావు, చిన్నదో పెద్దదో ఉద్యోగం ప్రైవేట్దైనా చూసుకో అని చెప్పేసి అంటారు. కానీ అభ్యర్థికి మాత్రం లేదు, కష్టపడాలి, నాకు వస్తుంది అన్న ఆశయం ఆయనకు ఉంటుంది. అలాంటి సమయాల్లో మీరు అలాంటి అభ్యర్థి యొక్క పేరెంట్స్కి ఎలాంటి మాటలు చెప్తారు? వాళ్ళ మనోధైర్యాన్ని ఎలా నింపుతారు సార్? అంటే తల్లిదండ్రులకు మనం చెప్పాలి ఏంటంటే, అమ్మ నేను ఒక జాబ్ కొడితే నాలా ఇద్దరు నేను జాబ్ కొట్టగలుగుతా, అంటే నన్ను చూసి ఇంకో ఇద్దరు ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. నేనే ఇక్కడ ఉండిపోతే కొంచెం ఎంతమంది చదువుతా కాబట్టి నేనే ఇక్కడ ఉండిపోతే వాళ్ళు మన ఊరు నుంచి ఇంకెవరు వెళ్ళరు అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. నా ద్వారా ఇద్దరు హెల్ప్ అయితే వాళ్ళిద్దరు ఇంకొక ఇద్దరికి హెల్ప్ చేస్తారు. అంటే ఒక్కరు మారిన చాలా నినాదం అనేది టాలెంట్. అంటే ఒక వ్యక్తి వెళ్ళి జాబ్ కొట్టిన తర్వాత ఆ వ్యక్తిని చూసి ఇంకో ఇద్దరు ఇన్స్పైర్ అవుతారు, ఆ ఇద్దరు చూసి ఇంకో ఇద్దరు ఇన్స్పైర్ అవుతారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు. సరే కొన్ని రోజులు మనకు ఆర్థికపరమైన
అవస్థలు ఉండవచ్చు, బాధలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. కానీ అది కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి, అంటే టెంపరీగా ఉంటాయి, పర్మనెంట్గా ఉండవు కదా. ఎస్ ఎస్ సార్. సో టెంపరీ ప్రాబ్లమ్స్ని చూసుకొని లైఫ్ని అక్కడే ఆపకుండా నిరంతరం కష్టపడాలి అంటారు. అవును సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే చెప్పండి సార్, ఈ సక్సెస్ని మీకు అందించిన మీ పేరెంట్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ. నేను ముందుగా చెప్పేది ఫస్ట్ మా అన్నయ్యకు. అంటే మా అన్నయ్య నాకు ఆర్థిక పరంగా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు, అదేవిధంగా నాకు సపోర్టివ్గా ఉన్నాడు. తర్వాత కాశీరామ్ సార్కి, మా తల్లిదండ్రులు ముగ్గురికి నేను కృతజ్ఞత చెప్తా. మీ ద్వారా కానీ మీ ఛానల్ ద్వారా కానీ వాళ్ళ ముగ్గురికి నేను రుణపడి ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సార్. గ్రేట్ సార్. సార్ చివరగా అభ్యర్థులకి ఎలాంటి కొన్ని సలహాలు ఇవ్వండి సార్. సలహాలు అంటే ఏముంటుంది అంటే మామూలుగా ఏంటంటే సార్, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే కొన్ని తెలిసి తెలియక కోచింగ్ సెంటర్ వెళ్ళడం మంచిదే. ఫస్ట్ ఒకసారి కోచింగ్ వెళ్తే ఏంటంటే నీకు అవగాహన వస్తుంది. ఆ తర్వాత వాటిపైన సబ్జెక్ట్ మీద కొంచెం ప్రిపేర్ అవుతూనే ఉండాలి. అరే వస్తుంది రావట్లేదు అని చెప్పి బాధపడకుండా ఇంటికి వెళ్ళిపోవడం ఉండదు. పల్లెల నుంచి పట్టణాలకు వెళ్తే ఏమవుతుందంటే పట్టణాలలో ప్రతి ఒక్కరు చదువుతూ ఉంటారు, వాళ్ళని చూసి మనము ఇన్స్పైర్ అవుతాం. అరే వాళ్ళు చదువుతారు కదా, నేను కూడా చదవాలని చెప్పి మనలో ఒక థాట్ ఉంటుంది. ఆ థాట్ని ఎప్పటికీ ఉంచుకుండాలి. పక్కన చదువుతుంటారు, వాళ్ళని చూసి మనం చదవాలి. అరే వాళ్ళు చదువుతారు కదా, నేను చదవకూడదని చెప్పి మనం మోటివేట్ అవుతుండాలి. అంటే నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే మామూలుగా గ్రామీణ ప్రాంతాలు ఎట్లా ఉంటాయంటే ఒక వ్యక్తిని చూసి మామూలుగా చాలా మంది కుళ్ళుకుంటారు, అంటే కుళ్ళుకుంటారు, ఐ మీన్ ఈర్ష్యపడుతూ ఉంటారు సార్. కానీ అదే వ్యక్తి జాబ్ కొడితే నీ దగ్గరకు వచ్చి చాలా మంది నీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు, నీకు థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. సపోజ్ ఎస్ఐ కొట్టినా కానీ ఇంకేదైనా కానీ ఆ వ్యక్తులు వచ్చి నిన్ను అభినందిస్తుంటే నువ్వు అప్పుడు హ్యాపీగా ఉంటారు, నువ్వు హ్యాపీగా ఉంటావు, ఫస్ట్ తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు. అరే నాకు కొడుకు నాకు పేరు తీసుకొచ్చి నేను చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్ సార్. సో కష్టపడాలి అనే అంశం మీద మీరు చాలా గొప్పగా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. Unacademy.